హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో షూట్ చేస్తున్నా. సో నిన్న మహబూబ్ నగర్కి అయితే వెళ్ళాను. నైటు నేను వచ్చేసరికి 9:30 10 అట్లా అయింది. అందుకే కొంచెం లేట్ అయితే లేచిన. ఈరోజు 5:30 అవుతుంది టైము. ఇంకా ఇప్పుడైతే మా ఇంటికి అయితే వెళ్దాం. ఎందుకంటే నీళ్ళు కొట్టలేదు, నేను నిన్న తొందరగా వెళ్ళాను. అందుకోసం ఇప్పుడు పోయి నీళ్ళు కొడదాం ఇంటికి. ఇంకా బయట సైడ్ అయితే అవసరం లేదు, ఆల్మోస్ట్ మొత్తం వర్షమే పడింది. ఇంకా లోపల కొట్టాలి. ఓకే, ఇంకా ఇంటికి అయితే వెళ్దాం. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఇదైతే మా నాన్న ఊరికి వెళ్ళిన రోజు నేను ఇంటికైతే నీళ్ళు కొట్టాను. మామూలుగా నాకు ఇలాంటి పని అయితే చేయను. నేను నా షాప్లోనే వర్క్ ఉంటుంది. ఇంకా మా నాన్ననే చూసుకుంటాడు ఇట్లా చిన్న చిన్న పనులన్నీ. మా నాన్న ఊరికి వెళ్ళినందుకు నేను వెళ్ళాను ఒక 2-3 డేస్ నీళ్ళు కొట్టడానికి. ఎందుకంటే మనకు టైం సెట్ కాదు. 6:30 7 లోపే మన కస్టమర్స్ వస్తారు. ఇంకా అక్కడనే సరిపోతాను. ఇదంతా వర్క్ మొత్తం మా నాన్ననే చూసుకుంటాడు. మేబీ మా నాన్న కూడా లేకుంటే నేను ఇల్లు కట్టుకునేవాడిని కాదు. ఇల్లు అంటే డబ్బులు ఒక్కటే కాదు, తర్వాత పని కూడా చాలా ఉంటుంది. అంటే మనకు మెంటల్గా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫిజికల్గా మనం ఏం పని చేయమనుకో, మెంటల్గా టెన్షన్స్ ఉంటాయి. డబ్బులు తీసుకురావాలి, తర్వాత ఇంకా పని వాళ్ళని సెట్ చేసుకోవాలి, అదంతా మస్తు ఉంటుంది. ఇంకా దానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావాలి. యాక్చువల్ అయితే ఇది పైన రూము. యాక్చువల్ అయితే ఈ పాటికి పైన రూమ్ కూడా కట్టేయాలి. దాదాపుగా వీళ్ళు బిల్డర్స్ వాళ్ళు అయితే ఒక 25 డేస్ అయితే రాలేదు మధ్యలో. చాలా లేట్ చేశారు. ఈ పాటికి మా ఇల్లు ప్రజెంట్గా అయితే మేము పెయింట్ వేయాలి. కరెంటు కూడా అయిపోయి పెయింట్ లాస్ట్లో పెయింట్ వేసేది ఒకటే ఉంటుండే అనమాట. కానీ చాలా లేట్ చేశారు వాళ్ళు. మనం ఇంకేం చేయలేము, ఎప్పుడు వస్తే అప్పుడు పని చేయించుకోవడం తప్ప. ఒక మనిషి మనసునైతే మనం ఎప్పుడు మార్చలేము. అది మనస్సు వాళ్ళ మాటనే వినదు. సో మనం ఎట్లా మారుస్తాం? ఒక 2-3 రోజుల నుంచి అయితే వర్షం చిన్నగా పడుతూనే ఉంది మా ఊర్లో అయితే. షాప్ కూడా ఎక్కువ వస్తలేరు కస్టమర్లు. సో ఇదైతే షాప్ రూమ్. ఇది ఫ్రంట్ ఇంట్లో పోయేది. మార్నింగ్ అయితే షాప్లో మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా నేను ఇంటికైతే వెళ్ళాను టీ తాగడానికి. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. సరేలే, కొత్త డ్రెస్ ఉంది ఆయనకి. సో మేమైతే ఈరోజు మంత్రాలయంకి వెళ్దాం అనుకున్నాం. షాప్లో గిరాకీ అయిపోయిన తర్వాత వెళ్తాం. తర్వాత వచ్చేటప్పుడు చిన్న షాపింగ్ చేయాలి పిల్లల కోసం. షాప్కి అయితే వెళ్దాం. టైం అయితే ఇప్పటికే మస్తు అయింది. వర్షం చిన్న లైట్గా పడి అయింది. మళ్ళీ కస్టమర్స్ అయితే ఎవరు రారు. జియో సెల్కి చిన్న ఫోనా పెద్ద ఫోనా? చిన్నదానికి 200, పెద్దదానికైతే 350. అదంతా షాప్లో వర్క్ చూసుకున్న తర్వాత ఇంకా నేను, మా భార్య, మా నాన్న అయితే ఇంకా మేము మంత్రాలయంకి అయితే వెళ్ళాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దామని. సో టైం సెట్ కాక వెళ్ళలేదు. అయితే ఇంకా మొత్తానికైతే మంత్రాలయంకి అయితే బయలుదేరాము. చాలా బాగుంటుంది ప్లేసు. మీరు వీడియో కూడా పూర్తిగా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా మంచి ప్లేస్. మాకు నియర్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గరే. వెళ్దామంటే ఇట్లే టైం లేక వెళ్ళలేదు. సో చాలా మంచి ప్లేస్. బ్యాగ్ కొనియాలనా? వెళ్ళిన వెంటనే అయితే మేము నదిలోకి వెళ్ళాము. స్నానం చేయడానికి కాదు, చూడడానికి వెళ్ళాము.
సమ్మర్ అయినా వాటర్ మాత్రం ఫుల్ వచ్చినాయి. మా నాన్న ఒక్కటైతే స్నానం చేసిండు. నేను జస్ట్ కాలు ముఖం కడుక్కున్నాం, నదిలో కడుక్కోవాలి కాబట్టి. సో కాలు మొత్తం కడుక్కొని ఇంకా నదిని బాగా షూట్ చేశాను. చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా పాప గోరింటాకు పెట్టుకుంటామంటే పెట్టించాము. పిల్లల ఆనందమే మన ఆనందం అనమాట. వాళ్ళు ఏం కావాలంటే అది చేయాలనిపిస్తుంది అనమాట. అంటే కొన్ని కొన్ని బుడ్డి దాటివా డాడీతో తెప్పించుకో అట్లా కంటే పోయి లడ్డు బాయ్. ఈరోజు అయితే అమావాస్య కాబట్టి మేము మంత్రాలయంకి అయితే వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగింది. షాప్ చూసుకొచ్చే వరకు బాగా లేట్ అయింది. అందుకోసమే ఇంకో టైం అయితే 5 అవుతుంది. ఓకే, సాయంత్రం ఓపెన్ చేస్తే ఓకే, లేకుంటే నో ప్రాబ్లం. మేము రావడమే లేట్ అయింది. షాప్లో 2 గంటలకు అట్లా బయలుదేరినాం. టెంపుల్ అయితే మళ్ళీ 4కి అట్లా ఓపెన్ చేస్తారు కాబట్టి దర్శనం అయ్యి వచ్చేసరికి బాగా 5:30 అట్లా అవుతుంది రాయచూరుకి వచ్చేసరికి. ఇంకా రాయచూరులో అయితే షాప్లోకి 2 వస్తువులు తీసుకోవాలి. అదే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తీసుకోవాలి అని ఇంకా రాయచూరు సైడ్ అయితే వచ్చాను. రాయచూరుకి అయితే చేరుకున్నాము. షాప్కి అయితే వెళ్ళాను. షాప్ అయితే చాలా బాగుంటుంది. కస్టమర్స్కి కూడా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. పెద్ద షాప్ బాగానే ఉంటుంది రాయచూరులో ఇదైతే. సో 2 అయితే మంత్రా స్కానర్స్ అయితే తీసుకున్నా. ఎందుకంటే రీసెంట్గా కొన్ని ఓల్డ్ డివైజెస్ క్లోజ్ అయినాయి. అందుకే కొత్తవి తీసుకొని ఇంకా కొంచెం క్యాష్ అవసరం అంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళాను. క్యాష్ అంటే పెద్ద క్యాష్ ఏమి ఉండదు. ఓ 10,000 20,000 ఏమన్నా అవసరం ఉంటే తీసుకుంటాము షాప్లోకి. ఇంకా మామూలుగా మేము చేసే బిజినెస్ ఇది ఎక్కువ అనమాట, క్యాష్ ఇవ్వడం కస్టమర్స్కి. ఆల్మోస్ట్గా ఇంకా అక్కడే ఒక 6 అయింది. ఇంక ఎలాగో లేట్ అయింది, షాప్కి పోలేం కాబట్టి ఇంకా ఇంట్లోకి అయితే సామాన్లు అయితే మొత్తం తీసుకొని ఇంకా బయలుదేరినాం. వచ్చేసరికి అయితే చాలా లేట్ అయింది. నైట్ 8:30 అట్లా అయింది. కొంచెం బాగా టైర్డ్ అయింది, లేట్ అయ్యి లేచిన. షాప్కి అయితే వెళ్దామండి. వచ్చారు కదా. పడలేవండి.